ఒక అడవిలో కొలను దగ్గర కుందేలు మరియు జింక కలిసి ఉండేవి. అందరిలో కుందేలు చాలా చురుకైనదై, జింక మాత్రం బద్ధకంగా ఉండేదని జంతువులందరూ అనేవారు. కాని జింక మాత్రం ఒప్పుకోదు. ఏం లేదు, నేను కూడా చాలా చురుకుగా ఉంటాను అని గొప్పలు చెప్పేది. ఒకరోజు ఇదే విషయానికి మీద జంతువుల మధ్య వాదన జరిగింది. అప్పుడు కొలనులో ఉన్న పెద్ద ఏనుగు వచ్చి, సరే, ఇద్దరూ చురుకైనవాళ్లమంటున్నారు కాబట్టి ఒక పోటీ పెడతాను. ఈ కొలను చుట్టుపక్కల ఎక్కడో ఒకచోట నేను ఒక పెద్ద దుంపను దాచుతాను. దాన్ని వెతికి ముందుగా తీసుకొచ్చినవాడే విజేత. దానికి బహుమతిగా ఆ దుంప మొత్తమంతా ఇస్తాను అని చెప్పింది. కుందేలు, జింక ఇద్దరూ సరే అన్నారు. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలైంది. కుందేలు తుప్పలు, చెట్లు, బండలు అన్నీ వెతికింది. జింక కూడా వెతకడం మొదలెట్టింది. కాని కొద్దిసేపట్లోనే, అయ్యో, ఇంత పెద్ద ప్రదేశం అంతా వెతికేయడం కష్టమే, అలసిపోయా అంటూ ఓ చెట్టు వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంది. అయితే కుందేలు మాత్రం ఆగకుండా వెతికి, చివరికి దుంపను కనుగొంది. ఆశ్చర్యంగా ఏమిటంటే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. అందరూ కుందేలును మెచ్చుకున్నారు. జింక బాధపడుతూ, అయ్యో, పక్కనే ఉన్న దానిని చూడకుండా బద్ధకంతో ఓడిపోయాను అనుకుంది. అప్పటి నుంచి తాను తన జీవనశైలిని మార్చుకుంది. పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా నివసించేవి. ఆ అడవికి రాజుగా ఒక తెలివైన, ధైర్యమైన ఏనుగు ఉండేది. పేరు గజేంద్రుడు. గజేంద్రుడు ఎంత పెద్దదో అంతే ఉదారంగా ఉండేది. అడవిలో ఏదైనా సమస్య వచ్చినా అది చాలా న్యాయంగా పరిష్కరించేది. అందుకే అందరు జంతువులు దాన్ని గౌరవించేవారు. ఒకరోజు ఓ కొత్త జంతువు, చిరుతపులి, పులివేటి నుంచి పారిపోయింది, అడవిలోకి వచ్చింది. పేరు చక్రవర్తి. అది చాలా కవ్వింపు స్వభావం గలదిగా ఉండేది. ఇతర జంతువులను వేధిస్తూ, చిన్న జంతువులపై దాడులు చేస్తూ ఉండేది. చక్రవర్తి అడవిలో వచ్చి 2 రోజుల్లోనే ఓ కందిరీగను తినేసింది. ఆపై ఒక మొసలిని గాయపరిచింది. అంతేకాకుండా, న్యాయాన్ని పాటించే ఏనుగు గజేంద్రుడినే విమర్శించసాగింది. ఒక్కడే రాజుగా ఉండాల్సిన అవసరం ఏంటి? నేను ఎందుకు ఉండకూడదు? అని అడవిలో అందరికీ బురద చల్లేలా మాట్లాడసాగింది. చిన్న జంతువులంతా భయంతో గజేంద్రుడి వద్దకు వచ్చి చెప్పారు. అయ్యా గజేంద్రా, ఈ కొత్త పులి మాకు శాంతి లేకుండా చేసింది. మీరు దయచేసి ఏదైనా చేయండి. గజేంద్రుడు నేరుగా చక్రవర్తి పులిని పిలిచాడు. నీవు ఈ అడవిలో జీవించాలనుకుంటే, మన నిబంధనలు గౌరవించాలి అని శాంతంగా చెప్పాడు. చక్రవర్తి నవ్వుతూ, నేను ఎవరినైనా భయపెడతాను, నన్నెవరూ ఆపలేరు అన్నాడు. అప్పుడు గజేంద్రుడు అతనికి చివరిసారిగా హెచ్చరించాడు. ఈ అడవి మనందరిది. నీవు అహంకారంతో నడుచుకుంటే, ఆ అహంకారమే నీ విధిని నిర్ణయిస్తుంది. ఒకరోజు పులి బలవంతంగా ఓ జింక పిల్లను పట్టుకుని తినబోతుంది. అప్పుడే గజేంద్రుడు వచ్చాడు. గజేంద్రుడి దేహం పెద్దదైనా, అతని హృదయం మరింత పెద్దది. కాని పులి దెబ్బతీయగా, గజేంద్రుడు ఎదురుగా నిలబడ్డాడు. ఒక్క తడిలో గజేంద్రుడు గజగజలాడుతూ పులిని తొక్కేశాడు. చివరికి పులి ఓడిపోయింది. గాయాలతో ఉన్న పులిని చూసి గజేంద్రుడు ఇలా అన్నాడు. బలం శరీరంలో ఉండవచ్చు, కాని నిజమైన శక్తి న్యాయములో ఉంటుంది. చివరగా, చక్రవర్తి పులి గజేంద్రుడి జ్ఞానానికి తల వంచి, అడవిని వదిలిపెట్టి పోయింది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపైన తేలుతూ, హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది. విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి, అంతే కదా? ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి. వెళ్ళి అవన్నీ తెచ్చేయ్ అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి. లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా? అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది.
దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది. నీకు మేం దొరకం. అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావ్. అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు.